దర్శన్ శరణ్య ఫోటోని ఒక అతనికి చూపిస్తూ శరణ్య గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడున్న వ్యక్తి ఈ అమ్మాయిని ఆ రోజు అటువంటి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కావాలనే ఈ అమ్మాయి పేరు మీద రూమ్ బుక్ చేసి ఎవరో తనని ఇరికించారు అని చెప్పి అతను దర్శన్కి చెబుతాడు. ఇక దాంతో దర్శన్ అసలు నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ కారులోకి వచ్చి కూర్చొని శరణ్యని ఆ రోజు పోలీసులు తీసుకువెళ్ళడం వల్లేనా తను రిసార్ట్లో ఎక్కడా కనిపించలేదు, అసలైన శరణ్యని అటువంటి కేసులో ఇరికించాల్సిన అవసరం ఎవరికుందని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ సమీర కానీ ఇదంతా చేసి ఉంటుందా అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచిస్తూ సమీర మీద కోపంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటాడు. మరోపక్క శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే సమీర శరణ్యకి యాక్సిడెంట్ చేయించడం కోసం అని చెప్పి అంతా కూడా ప్లాన్ చేస్తుంది. ఇక ఒక ఆటో స్పీడ్గా వచ్చి శరణ్యని గుద్దేయడంతో శరణ్య రోడ్డు మీద డొర్లుతూ రక్తపు మడుగులో పడిపోతుంది. ఇక శరణ్య చనిపోయిందనుకొని సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అటువైపుగా దర్శన్ కారులో వస్తూ ఉంటాడు. శరణ్య రోడ్డు మీద పడిపోవడంతో జనాలందరూ కూడా గుమ్మి కొడతారు. ఇక కారులో నుండి దర్శన్ తొంగి చూసేసరికి రోడ్డు మీద శరణ్య రక్తపు మడుగులో కనిపిస్తుంది. ఇక దాంతో దర్శన్ వెంటనే కారు దిగి శరణ్య అని ఏడుస్తూ తన కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. మరి సమీర కూడా దర్శన్కి తెలిసిపోయింది కాబట్టి ఇప్పటికైనా దర్శన్ శరణ్యను అర్థం చేసుకుని తనకి దగ్గర అవుతాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.